సభకు హాజరైన జనసందోహాన్ని కార్యకర్తలోని ఉత్సాహాన్ని చూస్తుంటే గెలుపు ఖాయమేనన్న నమ్మకం తనకి కలుగుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ అతి నమ్మకం వద్దని గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చింతలపూడిలో రా కదలిరా సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబుకు టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు సభకు హాజరైన వారికి అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు జరిగే మేలును వివరించారు. కావున రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సార్లు చింతలపూడికి వచ్చాను, కానీ ఈరోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది. నాకు చింతలపూడి రా కదిలిరా పిలిపిస్తే చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మందే, అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చూశాను, నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా, జయిస్తా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువతంతా తెలుగుదేశం జనసేనని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనమే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము ఉంటాం, గెలిపిస్తామని. ఈ గెలుపు నా కోసమో ఏ ఒక్కరి కోసరం కాదు, చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. ఈ పార్లమెంట్ లో చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, పామాయిల్ కు న్యాయం చేస్తాం, మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అక్వా రైతాంగాన్ని 150 పైసలకి కరెంట్ ఇస్తాం, రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. నాది విజన్, నాది దూరదృష్టి. అందుకని నేను ఒకటే మీ అందరికి పిలిపిస్తున్నా. మీ ఉత్సాహం చూసా, కొండంత ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నా. కానీ 62 రోజులు 64 రోజులు మీరు కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జన